అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో విషాద ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఒడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 20న సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో వచ్చి ఒడ్డెర సత్రంలో రూమ్ నెంబర్ 11ను తీసుకున్నారు. గత 3 రోజులుగా బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తలుపులు తెరిచి చూడగా బాత్రూంలో 3 మహిళలు, ఫ్యాన్కి 2 పురుషులు విగత జీవులుగా కనిపించారు. అయితే వీరి మృతిపైన వారి స్వస్థలమైన సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే వీరు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు, అసలు కారణం ఏంటి, ఇంతకు వాళ్ళ బంధువులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. శ్రీశైలం అనలేదు, ఉమాపతి కన్నారు. ఆ బాబు కాళ్ళు బాలే, ఉమాపతి పోయి చూపించుకొని వద్దామని పోయినారు. ఇంకంతే, ఇంకేం చెప్పలేదు. నా ఆదివారం ఫోన్ చేస్తుంటే వస్తాను ఊరికి లేపో అన్నారు. ఇంకంతే, ఇంక నాతో ఏంది మాట్లాడలేదు. నిన్ను సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ చేస్తా అంటే అంతే. ఇప్పుడు సార్ వచ్చి చెప్పినాడు వాళ్ళు 5 మంది ఉరి వేసుకున్నారని. అందుకంటే ఏం తెలియదు, వాళ్ళు ఎందుకు పోయినారో తెలియదు, వాళ్ళు ఎందుకు ఇట్లా చేసుకున్నారో తెలియదు, వాళ్ళు ఎందుకు ఇట్లా చేసినారు, బాగుండ్రే ఎందుకు ఇట్లా అయినారు అర్థమే కాలే వాళ్ళు లాస్ట్ మంత్ 28వ తారీఖు వెళ్ళారు కదా, పోయినప్పటి నుంచి మీకు ఏమో కాల్ చేశారా? ఫస్ట్ రోజు పోయినప్పుడు అడుగున్నారంటే ఉమాపతిలో పసూరు దాపుతాను అక్కయ్యకి అన్నారు. ఇంకంతే, ఇంక ఫోన్ చేయలే. మళ్ళీ చేసి శ్రీశైలంలో ఉన్నాం లేప స్వామికి వచ్చినామన్నారు. ఇంకంతే, మాకు ఇంకేం తెలియదు. ఎందుకు వాళ్ళ మళ్ళీ ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మృతి చెందిన వాళ్ళలో సుధాకర్తో పాటు 3 చెల్లెళ్ళు, అక్కలు ఉన్నారు. ఒక చిన్న బాబు ఉన్నాడు, మణికంఠ అనే వాళ్ళ అల్లుడు. వీళ్ళు చనిపోవడానికి వీళ్ళేం పాపం చేశారు? సుధాకర్ అప్పులు చేశారు, వీళ్ళు ఏం చేశారు? మీతో ఏమైనా చర్చించాడా? అప్పులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేకుంటే అప్పులో ఇచ్చిన వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు అని? అప్పులో లేవు, ఇంటికాడికి రాలేదు సార్. అతను వెళ్ళినిచ్చి అక్కడ ఏం చేసుకున్నారో మాకు తెలియదు. ఇంటికాడైతే మరసంగానే ఉండ్రి వాళ్ళు. ఈ ఊరింటికి పోయేవాళ్ళు కాదు, ఎవరిని హెచ్చరించేది కాదు. మేము ఇంటి పక్కల వాళ్ళు మాత్రం మాట్లాడుతుంటే వాళ్ళతో అంతే, ఇంకెక్కడ పోయేవాళ్ళు కాదు. అతనైతే ఆటో పెట్టుకున్నాడు, ఆటో డ్రైవర్కి ఇస్తాండే వస్తాండే, అంతవరకే తెలుసు మాకి. ఇంట్లో సమస్యలు అయితే తెలియదు సార్ మాకి. మా అమ్మ మేనత్త, మా మామ వాళ్ళు ఇంకా మా పెద్ద పిల్లలే. అట్లే మేమందరం బాగా మాట్లాడుకుంటూ హెచ్చరించుకుంటూ ఉంటుంది. పోయే రోజు ఉమాపతికి పోతున్నామని చెప్పినారు. అంతే, ఆ బాబుకి కాళ్ళు సొచ్చు పడిపోయినాయి, చిన్న బాబుకి. అందుకు పసూరు దాపించుకొని వస్తాం అక్కయ్య కానీ పోయినారు. ఇంకంతే, ఇంకా ఇంతవరకు మాకు ఇంకా ఎక్కడ ఉండేది తెలీదు, ఏడుండేది మాకు తెలియదు. ఇంకా జూలై 28వ తారీఖు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు సార్. జూలై 29వ తారీఖు పోయినారు. అక్కడ నిన్న 3 రోజుల క్రితం రూమ్ తీసుకున్నారు, రూమ్ నెంబర్ 11, ఒడ్డెల సత్రము. అక్కడ నిన్న మొన్న వేసుకున్నారంట ఊరి. ఈరోజు వాళ్ళు ఆర్ఐ సిబ్బంది గమనించి ఈరోజు చూసుకున్నారు. ఈరోజు చూసుకొని ఈరోజు బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్ ఆయనకు ఫిర్యాదు చేశారు. ఆయన మాకు బజార్లోకి వచ్చి మమ్మల్ని విచారించారు. మా పెదనాన్న కొడుకే సుధాకర, మేమంతా అన్నదమ్ములు, మా తాతగారు అన్నదమ్ములు, పల్లపోలం. అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఒకే కుటుంబానికి చెందిన 5 మంది చనిపోవడం, అసలు అది వింటేనే ఆ వీడియో చూడలేకపోతున్నాం. ఎందుకు? ఆర్థిక ఇబ్బందులు సార్. అందరినీ ఆయనే సాగాల. అబ్బాయి వచ్చేసి 35 సంవత్సరాల వయసు, ఏదో ఆటో తోలుకుంటూ బతుకుని జీవనం సాగిస్తుండే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి మ్యారేజ్ కాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కవాళ్ళు అందరూ అక్కవాళ్ళే. ఆ పిల్లలతో సగా 6 మందిని పోషించాలి సార్. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ నాయన చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది, వాళ్ళ అమ్మ చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది, 3 సంవత్సరాలు. అప్పులు ఎందుకు చేశారు? అప్పులు ఎంతవరకు చేశాడు? ఎన్ని లక్షలు ఉంటాయి అప్పు ఉంటుంది సార్? 1 కోటి రూపాయలు, 90 లక్షలు, 1 కోటి రూపాయలు పడుతుంది సార్. ఎందుకు 90 లక్షల రూపాయలు? ఏ విధంగా ఆర్థికంగా ఏమన్నా వేరే విధంగా పెట్టుబడి పెట్టారా? వ్యవసాయం లేదు సార్. ఆటోలు కొని అమ్మడము, దాంట్లో రాసి రావడము,
ఇప్పుడు కొంత జనాలు ఆటోలు ఎక్కేది లేరు కదా, దానివల్ల ఒక ఇబ్బంది. మళ్ళీ వచ్చేసి ఈచర్లు పెట్టి ఏదో బతకాదరకు పోషించుకోవాలని చూసినాడు, ఆయనకు కొంత ఎఫెక్ట్ కొట్టింది, దానివల్ల ఇబ్బంది పాలైపోయింది. మీకు వాళ్ళు ఎందుకు ఇట్లా చేసుకున్నారు తెలీదు. మ్యారేజ్ కాలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క వాళ్ళు అందరూ అక్క వాళ్ళే, ఆ పిల్లలతో సగా 5 మందిని 6 మందిని పోషించారు.